హలో ఎవ్రీవన్. తెలంగాణ పీజీ లా సెట్, ఆంధ్రప్రదేశ్ పీజీ లా సెట్ ఎగ్జామ్ కంటే కొంచెం టఫ్ ఉంటుంది. సిలబస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. లేబర్ లా నుంచి తెలంగాణలో ఖచ్చితంగా క్వెషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎల్ఎల్బిలో అసలు లేబర్‌లో చాలామంది చదవం గూడా. అలాంటి లాని ఇప్పుడు పీజీ లా సెట్ ఎగ్జామ్స్‌లో ఖచ్చితంగా చదవాలి. అది షార్ట్ టైమ్‌లో గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లెక్చర్‌లో మనం స్పెసిఫిక్‌గా లేబర్ లా నుంచి తెలంగాణ పీజీ లా సెట్‌లో ఏ క్వెషన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. ఓకే. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వెషన్. అసలు ఇండియాలో ఇప్పుడు కొత్త లేబర్ కోడ్స్ అనేవి వచ్చాయి. అయితే క్వెషన్ ఏమడుగుతున్నారు అనంటే, ఇంతకు ముందర ఎన్ని సెంట్రల్ లేబర్ లాస్‌ని కన్సాలిడేట్ చేసి అంటే ఒకప్పుడు బోల్డన్ని ఉండేవి. అవన్నీ నీట్‌గా ఒక దగ్గర అమర్చి ఇప్పుడు 4 న్యూ లేబర్ కోడ్స్ తయారు చేశారు. అసలు టోటల్ ఎన్ని యాక్ట్స్‌ని కన్సాలిడేట్ చేసి ఈ 4 లేబర్ కోడ్స్ తయారు చేశారు అనంటే ఆన్సర్ వచ్చేసి 29. సో ఒకప్పుడు ఉండే 29 డిఫరెంట్ యాక్ట్స్‌ని ఇప్పుడు 4 డిఫరెంట్ నీట్‌గా 4 వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 లాగా 4 డిఫరెంట్ కోడ్స్‌గా క్రియేట్ చేశారు. ఆ 4 కోడ్స్ ఏంటి మీకు ఖచ్చితంగా తెలియాలి. సో ఇప్పటివరకు కనుక మీకు తెలియకపోతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈ 4 పేర్లు మీకు తెలియాలి. ఇప్పుడు ఇండియాలో వాట్ ఆర్ ద 4 న్యూ లేబర్ కోడ్స్ అనంటే యూ మస్ట్ నో దిస్. కోడ్ ఆన్ వేజెస్ రిలేటెడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, సోషల్ సెక్యూరిటీ కోడ్ అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. ఈ 4 ఇప్పుడు ఇండియాలో ఉన్న న్యూ లేబర్ లాస్. మీ నిజానికి బేర్ యాక్ట్‌లో కూడా 2 టైప్స్ ఆఫ్ బేర్ యాక్ట్స్ ఉంటాయి. ఓల్డ్ లేబర్ లా బేర్ యాక్ట్, న్యూ లేబర్ లా బేర్ యాక్ట్. న్యూ లేబర్ లా బేర్ యాక్ట్స్ ఇప్పుడు మీరు యాక్చువల్లీ కొనుక్కొని అవి చదవాలన్నమాట. ఓకే. నెక్స్ట్, ఈ సోషల్ సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఉందో ఇట్ డస్ నాట్ రిపీల్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనాక్ట్మెంట్స్ అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది టఫ్ క్వశ్చన్ అనుకుంటారు కానీ కాదు. సోషల్ సెక్యూరిటీ కోడ్ అని అంటే సోషల్ సెక్యూరిటీకి రిలేటెడ్ అయిన యాక్ట్స్ మాత్రమే అది రిపీల్ చేస్తుంది కదా. సోషల్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి? మీరు ఒక చోట ఎంప్లాయీగా పనిచేసారు అని అంటే అలా పనిచేసినందుకు ఎంప్లాయీకి ఒక బెనిఫిట్ ఉండాలి అని పెట్టే లెజిస్లేషన్స్ని సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్స్ అని అంటాం. సో స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషన్. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న మహిళల కోసం పెట్టిన బెనిఫిట్ కోసం పెట్టింది మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్. అది కూడా సోషల్ సెక్యూరిటీ లెజిస్లేషనే. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్. మీరు ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం ఒకే దగ్గర పనిచేశారు యాజ్ అన్ ఎంప్లాయీ అంటే మీకు ఎంతో కొంత బెనిఫిట్ రావాలి కాబట్టి అది కూడా ఒక సోషల్ సెక్యూరిటీ యాక్టే. సో ఏది రిపీల్ చేయదు అని అంటే మన ఆన్సర్ ఫ్యాక్టరీస్ యాక్ట్. ఎందుకు? ఫ్యాక్టరీస్ యాక్ట్ మన ఆక్యుపేషన్ కోడ్ కిందకి వస్తుంది. ఎక్కడ వస్తుంది ఇది? ఆక్యుపేషన్ కోడ్. ఇప్పుడు 4 కోడ్స్ చూసాం కదా, దాంట్లో ఆక్యుపేషన్ కోడ్ అని ఉందా? ఇదిగో ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్. దీన్నే ఇన్ షార్ట్గా ఇంత గుర్తుపెట్టుకోలేకపోతే ఆక్యుపేషన్ కోడ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ఆక్యుపేషన్ కోడ్లో ఫ్యాక్టరీ లోపల ఏం జరుగుతుంది, ఫ్యాక్టరీని ఎలా రన్ చేయాలి, ఫ్యాక్టరీకి ఉండే టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ ఆక్యుపేషన్ కోడ్లో వస్తాయి. ఎంప్లాయీకి ఎటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి, మన దగ్గర కొంతమంది ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు అంటే వాళ్ళ హెల్త్కి, వాళ్ళ ఇన్సూరెన్స్కి, వాళ్ళకి కావాల్సిన ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఇవన్నీ మన సోషల్ సెక్యూరిటీ కోడ్లో ఉంటాయన్నమాట. సో అసలు ఎన్ని యాక్ట్స్ ఉండేవి అని అంటే 29 యాక్ట్స్ ఉండేవి. ఆ 29 యాక్ట్స్ని తీసుకొచ్చి 4 కోడ్స్గా తయారు చేశారు. ఇప్పుడు ఈ 4 కోడ్స్ ఏంటి ఇవి తెలియాలి. ప్రతి కోడ్లోనూ బ్రాడ్గా ఏ ఇష్యూస్ పైన కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు చెప్పినట్టు వేజెస్ కోడ్ అంటే ఏముంటుంది, ఆక్యుపేషనల్ కోడ్ అంటే ఏముంటుంది, సోషల్ సెక్యూరిటీ కోడ్ అంటే ఏముంటాయి, ఇలాంటివి తెలుసుకోండి. జస్ట్ ఇవి తెలుసుకుంటే 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఎగ్జామ్లో అయితే పక్కా వస్తాయి. సో అట్లీస్ట్ ఈ బేసిక్స్ జస్ట్ ఇవి మాత్రం నేర్చుకొని వెళ్ళినా కూడా స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, అనదర్ మ్యాండేటరీ క్వశ్చన్. కొన్ని టర్మ్స్ ఉన్నాయి మన దగ్గర, రిట్రెంచ్మెంట్, లే ఆఫ్, స్ట్రైక్స్ అని. ఇప్పుడు వాటి గురించి చూద్దాం, ఎందుకంటే ఇవి కూడా కంపల్సరీ క్వశ్చన్స్. ఈ టర్మినాలజీ నుంచి ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ టర్మ్ మన దగ్గరకు వచ్చేసి ఏంటిది? రిట్రెంచ్మెంట్. ఈ టర్మ్ టీఎస్జేసీజీలో టీఎస్జేసీజీ అంటున్నాను, టీఎస్పీజీ లా సెట్లో చాలా సార్లు అడిగారు. రిట్రెంచ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? నేను ఒక ఎంప్లాయర్, నేను నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి పని ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను.
ఎందుకు ఇవ్వలేకపోతున్నాను? వాళ్ళు చేయడానికి రెడీగానే ఉన్నారు, కానీ నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను వాళ్ళకి పని. అలాంటప్పుడు వాళ్ళని తీసేస్తాను, ఎందుకంటే నేను వాళ్ళకి పని ఇవ్వలేకపోతున్నాను కాబట్టి తీసేస్తాను. అలాంటి దాన్ని మనం రిట్రెంచ్మెంట్ అని అంటాం. సో దీనికి ఆన్సర్ ఏంటి? వాలంటరీ రిటైర్మెంట్ కాదు, వర్క్మెన్ పని చేయాలనుకుంటున్నాడు. వాలంటరీ రిటైర్మెంట్ కాదు, సూపర్ యాన్యుయేషన్ కాదు. సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్మెంట్ ఏజ్ అని. చాలా మందికి ఈ టర్మ్ తెలియకపోవచ్చు, నోట్ డౌన్ చేసుకోండి తెలియకపోతే. సూపర్ యాన్యుయేషన్ అంటే ఒక రిటైర్మెంట్ ఏజ్ అని పెడతామా, 60 years, 62 years, 65 years. ఆ రిటైర్మెంట్ ఏజ్ ని లీగల్ టర్మినాలజీ ఏంటి? సూపర్ యాన్యుయేషన్. సో మనం ఎందుకు తీసేస్తున్నాం? రిటైర్మెంట్ ఏజ్ వచ్చిందని తీయట్లేదు, వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకోవట్లేదు. ఇల్ హెల్త్ కాదు, వర్క్మెన్ కి అంతా బాగానే ఉంది, అయినా సరే నేను తీసేస్తున్నాను. ఎందుకు అంటే యాజ్ అన్ ఎంప్లాయర్ నా దగ్గర పని ఇచ్చే స్తోమత నాకు లేదు, నేను పని చేయించుకోలేను. బికాస్ ఆఫ్ బిజినెస్ రీజన్స్ నా దగ్గర నెసెసరీ ఫండ్స్ లేవు, రా మెటీరియల్స్ లేవు. ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఫ్యాక్టరీలో ఉన్న ఎంప్లాయీస్ చేత నేను పని చేయించాలంటే నా దగ్గర రా మెటీరియలే లేదు, నా దగ్గర ఫండింగే లేదు. అలాంటప్పుడు తప్పదు, వర్క్మెన్ని తీసేయాల్సిన పరిస్థితి. అలాంటి దాన్ని మనం ఏమంటాం? రిట్రెంచ్మెంట్ అని అంటాం. రిట్రెంచ్మెంట్లో ఏవేవి రావు అని చాలాసార్లు అడుగుతారు. ఇక్కడే గుర్తుపెట్టేసుకోండి, ఇక్కడే నేర్చుకోండి. ఏవేవి రావు? సూపర్ యాన్యుయేషన్ రాదు రిట్రెంచ్మెంట్లో, వాలంటరీ రిటైర్మెంట్ రాదు రిట్రెంచ్మెంట్లో, ఇల్ హెల్త్ వలన ఒకరు మానేయాలి అని అనుకుంటే అది కూడా రిట్రెంచ్మెంట్లోకి రాదు. సో రిట్రెంచ్మెంట్ మీన్స్ అని ఇంకొక ఇయర్ మళ్ళీ వేరే సేమ్ కాన్సెప్ట్ని ఇంకొక ఇయర్ వేరే టర్మినాలజీతో వేరే క్వశ్చన్ అడగడం జరిగింది. రిట్రెంచ్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ టర్మినేషన్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ వర్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ బీయింగ్ డిక్లేర్డ్ సర్ప్లస్. సో రిట్రెంచ్మెంట్లో ఏమొస్తుంది? ఏమి రావో ఇందాక చూసాం. ఏమొస్తుంది? నా దగ్గర కావాల్సినంత ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకప్పుడు నాకు 100 ఎంప్లాయీస్ కావాలని నేను అనుకున్నాను, కానీ ఒకప్పుడు ఉన్నంత డిమాండ్ ఇప్పుడు లేదు, నేను అంత బిజినెస్ జనరేట్ చేయలేకపోతున్నాను. నాకు ఇప్పుడు 100 ఎంప్లాయీస్ అక్కర్లేదు, నా ఫ్యాక్టరీలో 100 ఎంప్లాయీస్ అక్కర్లేదు, నేను ఇప్పుడు 50కి తగ్గించేసుకోవాలనుకుంటున్నాను. దీంట్లో వన్స్ అగైన్ ఎందుకు తగ్గించుకుంటున్నాను అంటే బిజినెస్ రీజన్స్ వల్ల తగ్గించుకుంటున్నాను, అంతేకాని వర్క్మెన్ రెడీగానే ఉన్నారు. నేను కనుక వర్క్ ప్రొవైడ్ చేయగలిగితే, నెసెసరీ రా మెటీరియల్స్, ఫండ్స్ నేను ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు వర్క్ చేయడానికి రెడీగానే ఉన్నారు. కానీ నా ఇన్కెపాసిటీ వలన, నాకున్న బిజినెస్ ప్రాబ్లమ్స్ వలన నేను వాళ్ళకి వర్క్ ఇవ్వలేకపోతున్నాను. అది కదా మనకు కావాల్సిన కేసు. సో దట్ ఈస్ టర్మినేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ వర్కర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ బీయింగ్ డిక్లేర్డ్ సర్ప్లస్. ఓకే, నెక్స్ట్. Termination of service of a workman for any reason whatsoever except disciplinary action and voluntary retirement is dash. దీనికి కూడా ఆన్సర్ అదే, రిట్రెంచ్మెంటే. ఎందుకు? అగైన్ సేమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. వాలంటరీ రిటైర్మెంట్ కాదు, వాళ్ళు ఏదో తప్పు చేయలేదు. డిసిప్లినరీ యాక్షన్ అంటే ఎంప్లాయీ తప్పు చేసి ఆ ఎంప్లాయీ పైన నేను ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాను, తప్పు చేసో నీకు పనిష్మెంట్ ఇవ్వాలి, అలా కాదు. అది కాదు రీజన్, వాలంటరీ రిటైర్మెంట్ కాదు రీజన్ అని అనుకుంటే ఇంకేం మిగిలే? రిట్రెంచ్మెంటే మిగులుతుంది ఆప్షన్లో. చూసారా, రిట్రెంచ్మెంట్ అన్న ఒక్క కాన్సెప్ట్లోంచి 3 years 3 different questions in 3 different wordings. నెక్స్ట్, సెసెషన్ ఆఫ్ వర్క్ బై ద ఎంప్లాయీ. సెసెషన్ ఆఫ్ వర్క్ అంటే స్టాపింగ్, టు సీజ్ సంథింగ్ అంటే టు స్టాప్ సంథింగ్ అని అర్థం అనమాట. స్టాపింగ్ ఆఫ్ వర్క్ ఎవరు ఆపేస్తున్నారు? ఎంప్లాయీసే ఆపేస్తున్నారు. రిట్రెంచ్మెంట్ అంటే నేను తీసేసాను ఫర్ బిజినెస్ రీజన్స్, నేను ఎంప్లాయీస్ని తీసేసాను. ఇక్కడ ఎంప్లాయీసే పని చేయడం ఆపేస్తున్నారు. దాన్ని ఏమంటాం? దాన్నే మనం స్ట్రైక్ అని అంటాం. సో మీరు టర్మినాలజీలో ఇందాక చెప్పినట్టు రిట్రెంచ్మెంట్, స్ట్రైక్ అంటే ఏంటి, లాకౌట్ అంటే ఏంటి, లే ఆఫ్ అంటే ఏంటి, ఇవన్నీ చదువుకొని వెళ్ళాలి. వీటి నుంచి కూడా మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి, 2 to 3 marks. అందుకనే చెప్తున్నాను, ఈ టర్మినాలజీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. సరేనా? స్ట్రైక్. నా నేను కనుక స్ట్రైక్ వెళ్ళాలి అంటే యాజ్ అన్ ఎంప్లాయీ ఎన్ని రోజులు నోటీస్ ఇవ్వాలి అంటే మినిమం 14 days నోటీస్ ఇవ్వాలి. 14 days ప్రయర్ నోటీస్ ఇచ్చి ఎంప్లాయర్కి చెప్పాలి, ఇలాగా ఎంప్లాయీస్ అందరం కలిపి ఈ డిమాండ్స్ మీట్ అవ్వట్లేదు కాబట్టి స్ట్రైక్కి వెళ్తున్నాము అని ఒక ప్రాపర్ నోటీస్ ఇవ్వాలి. అప్పుడే అది వ్యాలిడ్ స్ట్రైక్ అవుతుంది. సో స్ట్రైక్కి అంటే ఇప్పుడు స్ట్రైక్ అంటే నాకు ఇవాళ పని చేయాలని లేదు, నేను ఇవాళ చేయను అన్నట్టు కాదు. మన లేబర్ లాలో ఎంప్లాయీ రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇస్తాం, ఎంప్లాయీ రైట్స్కి వాల్యూ ఇస్తాం, ఎంప్లాయర్ రైట్స్కి వాల్యూ ఇస్తాం. సో ఎంప్లాయీ మధ్యన సమ్ ఇష్యూస్ ఉన్నప్పుడు
ప్రయర్ నోటీస్ ఇచ్చి నెగోషియేషన్ చేసుకోవడానికి ట్రై చేయాలి, లేకపోతే కుదరకపోతే అప్పుడు స్ట్రైక్కి వెళ్ళాలి. సో ప్రాపర్ స్ట్రైక్, వ్యాలిడ్ స్ట్రైక్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి మినిమం 14 days నోటీస్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్, అసలు వర్క్మెన్ అంటే ఎవరు కాదు. సో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వర్క్మెన్ డస్ నాట్ ఇంక్లూడ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్, అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసే వాళ్ళని మనం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లో వర్క్మెన్ అన్న డెఫినేషన్ కింద కన్సిడర్ చేయం. ఇది ఎక్కడ చెప్తున్నాం అంటే ఇది యాక్ట్లో ఉన్న డెఫినేషనే. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లోనే మన డెఫినేషన్ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వర్క్మెన్ కింద ఎవరు వస్తారు ఎవరు రారు అని అనమాట. సో మాన్యువల్ వర్క్ చేసే వాళ్ళు వస్తారు, అన్స్కిల్డ్ వర్క్ చేసే వాళ్ళు వర్క్మెన్ డెఫినేషన్లోకి వస్తారు, క్లెరికల్ వర్క్ చేసే వాళ్ళు కూడా వస్తారు, కానీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేసే వాళ్ళు రారు అండర్ ద డెఫినేషన్ ఆఫ్ అ వర్క్మెన్. ఓకే, నా మినిమం ఎంతమంది వర్క్మెన్ ఉంటే ఒక ట్రేడ్ యూనియన్ అనేది రిజిస్టర్ చేస్తారు అని అడుగుతున్నారు. వర్క్మెన్ డెఫినేషన్ మనకు తెలిసింది. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయర్ దగ్గర అసలు ఎంతమంది వర్క్మెన్ ఉండాలి మినిమం ఒక ట్రేడ్ యూనియన్ ఫామ్ చేసుకోవాలి అని అంటే ఆన్సర్ ఇస్ 7. గుర్తుపెట్టుకోండి, ఇది మల్టిపుల్ ఎగ్జామ్స్, ఏబి ఎగ్జామ్, ఆ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్, అన్ని ఎగ్జామ్స్లోనూ ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయ్యింది. మినిమం నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ మినిమం నంబర్ ఆఫ్ వర్క్మెన్ రిక్వైర్డ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ 7. ఓకే, నెక్స్ట్, విచ్ సెక్షన్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ స్టిపులేట్స్ దట్ 7 or more members are required to apply. ఇదే పాయింట్లో 7 members అని వీళ్ళే ఇంకొక ఇయర్ చెప్తున్నా, 7 members అని వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చారు. బట్ ఏ సెక్షన్ ప్రకారంగా ఈ 7 member రిక్వైర్మెంట్ ఉంది అని క్వశ్చన్లో అడుగుతున్నారు ఇప్పుడు. అండ్ ఆన్సర్ ఇస్ సెక్షన్ 4, ఆప్షన్ 2, సెక్షన్ 4 ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ యాక్ట్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెజిస్లేషన్స్ కంటైన్స్ ద ప్రొవిజన్స్ ఫర్ అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్? ఏ ప్రాక్టీసెస్ లేబర్తో ఎటువంటి ప్రాక్టీసెస్ ఫేర్ ప్రాక్టీసెస్, ఎటువంటి ప్రాక్టీసెస్ చేయకూడదు బికాస్ దే ఆర్ అన్ఫేర్ అని చెప్పేసి కూడా లాలో రాసింది. అయితే ఏ లాలో రాసింది అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్? ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్. అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ అంటే అసలు ఏంటి, అసలు ఏ ఎలిమెంట్స్ వస్తాయి, ఏ యాక్టివిటీస్ని మనం అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్గా గుర్తిస్తాం అని ఎక్కడ చెప్పారు? ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లో చెప్పారు. ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ గురించి ఎక్కడ చెప్పారు అంటే ట్రేడ్ యూనియన్స్ యాక్ట్లో చెప్పారు. అలా మరి అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ దాని గురించి డెఫినేషన్ ఎక్కడ ఇచ్చారు, ఆ ప్రాక్టీసెస్ ఏంటో లిస్ట్ ఎక్కడ చేశారు అని అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లో లిస్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్. ఈ మధ్య కాలంలో ఒక రీసెంట్ ట్రెండ్ చూస్తున్నాం. మల్టిపుల్ ఎగ్జామ్స్లో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ గురించి క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అని కాదు, చాలా ఎగ్జామ్స్లో రీసెంట్ ట్రెండ్ ఇస్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017లో ఒక మేజర్ అమెండ్మెంట్ అయింది. దాని ప్రకారంగా క్రష్ ఫెసిలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఇన్ ఆల్ ఆఫీసెస్ వేర్ దేర్ ఆర్ మోర్ దాన్ 50 వర్కర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 50 or more వర్కర్స్ ఒక వర్క్ ప్లేస్లో ఉంటే ఆ వర్క్ ప్లేస్కి ఖచ్చితంగా ఒక చైల్డ్ కేర్ ఫెసిలిటీ, మ్యాండేటరీ క్రష్ ఫెసిలిటీ అనేది ఉండాలి అని 2017లో వచ్చిన అమెండ్మెంట్లో చెప్పడం జరిగింది. ఈ 2017 అమెండ్మెంట్ ఇండియాలో వచ్చిన తర్వాతే పేడ్ మెటర్నిటీ లీవ్ 26 weeksకి ఇంక్రీజ్ అయింది. ఒకప్పుడు 26 weeks ఉండేది కాదు ఇండియాలో, కష్టం అయ్యేది. 2017లో వచ్చిన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ తర్వాతే 26 weeks పేడ్ మెటర్నిటీ లీవ్ అనేది మ్యాండేటరీ చేయడం జరిగింది ఇండియాలో. ఓకే, నా ఇంకొక క్వశ్చన్ కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు, అసలు మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అప్లై అవ్వాలి అంటే మినిమం ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి అని అంటే 10. ఆన్సర్ ఇస్ 10 కంటే మీ ఆర్గనైజేషన్లో మోర్ దెన్ 10 ఎంప్లాయీస్ ఉంటే అప్పుడు మీ దగ్గర పనిచేసే ఫీమేల్స్కి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ బెనిఫిట్స్ ఇవ్వక తప్పదు. ఓకే, నా ఇలా మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని అంటే ఒక లేడీ ఆ ఎంప్లాయర్ దగ్గర మినిమం ఎన్ని రోజులు పనిచేసి ఉండాలి అంటే ఇవాళ జాయిన్ అయ్యి రేపు నేను మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చా? కాదు. మినిమం ఎంతో కొంత పీరియడ్ ఆ లేడీ అదే ఆర్గనైజేషన్లో పనిచేయాలి, అదే ఎంప్లాయర్ కింద పనిచేయాలి. ఆన్సర్ ఏంటి దీనికి అని అంటే 80 days. ఒక 1 year అంటే 12 months పీరియడ్లో ఇన్ ద లాస్ట్ 12 months పీరియడ్ అట్లీస్ట్ 80 days కనుక
ఆ లేడీ ఆ ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తే ఆ లేడీ ఎంప్లాయీకి మెటర్నిటీ యాక్ట్ బెనిఫిట్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి, తప్పదు. దాట్ ఈస్ ద లా. మినిమం 80 days. ఈ విషయం మర్చిపోకండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లేబర్ లాలో మీకు ఏ కేసులో తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన ఒకే ఒక కేసులో ఏంటి అని అంటే బెంగళూరు వాటర్ సప్లై వర్సెస్ రాజప్ప కేసు. బెంగళూరు వాటర్ సప్లై వర్సెస్ రాజప్ప. ఈ కేసులో అసలు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అన్న యాక్ట్ నేను అప్లై చేయాలి అని అంటే ఆ ఆర్గనైజేషన్ ఒక ఇండస్ట్రీ అన్న డెఫినేషన్లో పడాలి. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక కోచింగ్ సెంటర్ ఉంది, ఒక యూనివర్సిటీ ఉంది. అవన్నీ ఇండస్ట్రీస్ అవుతాయా? అసలు ఇండస్ట్రీ కాకపోతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నేను ఎందుకు అప్లై చేయాలి? ఇలాంటి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అయితే సుప్రీంకోర్టు అంది కరెక్టే, మనం అసలు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అనేది అప్లై చేయాలి అంటే ఇండస్ట్రీ అంటే ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి కదా. అలా ఈ సెక్టార్ ఆర్ ఈ ఆర్గనైజేషన్ ఇండస్ట్రీయా కాదా అన్న డౌట్స్ వచ్చినప్పుడు ఒక ట్రిపుల్ టెస్ట్ పెట్టాం, సుప్రీంకోర్టు పెట్టింది. సుప్రీంకోర్టు బెంగళూరు వాటర్ సప్లై కేసులో ఈ ట్రిపుల్ టెస్ట్ ని చెప్పారు. ఇదిగో 3 కండిషన్స్ ఉన్నాయి. ట్రిపుల్ టెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? 3 కండిషన్స్ వాళ్ళు లే డౌన్ చేశారనమాట సుప్రీంకోర్టు వాళ్ళు. ఈ 3 కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే ఆ ఆర్గనైజేషన్ ఇండస్ట్రీ డెఫినేషన్ లో వస్తుంది, కాబట్టి వాళ్ళు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఫాలో అవ్వాలి. లేదు, 1 or 2 కండిషన్స్ మిస్సింగ్ ఉన్నాయి. ఆ 3 కండిషన్స్ లో ఏ కండిషన్ మిస్సింగ్ ఉన్నా ట్రిపుల్ టెస్ట్ ఫెయిల్ అయిపోయింది, కాబట్టి ఇండస్ట్రీ డెఫినేషన్ లోకి వాళ్ళు రారు, కాబట్టి మీరు ఫాలో అవ్వక్కర్లేదు అని సింపుల్ గా అర్థమైపోతుంది అని చెప్పి ట్రిపుల్ టెస్ట్ అనేది పెట్టారు. సో బెంగళూరు వాటర్ సప్లై కేసు వర్సెస్ రాజప్ప, బెంగళూరు వాటర్ సప్లై వర్సెస్ రాజప్ప అన్న కేసు వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ డెఫినేషన్ అంటే ఏంటి, ఇండస్ట్రీని ఐడెంటిఫై ఎలా చేయాలి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అప్లికబిలిటీ గురించి ఎలా తిప్పి అడిగినా మీరు రాయాల్సిన ఆన్సర్ ఒకటే, విచ్ ఇస్ బెంగళూరు వాటర్ సప్లై వర్సెస్ రాజప్ప. ఓకే, ఐ హోప్ దిస్ షార్ట్ లెక్చర్ గేవ్ యూ సమ్ ఐడియా. లేబర్ లాలో బేసిక్ ఐడియా అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.